పేదల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం పథకాలు వర్తింపజేస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్లో రిటర్నింగ్ వాల్ కు శంకుస్థాపన చేసిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, నేత కార్మికులతో పాటు సామాజికంగా వెనుకబడిన పలు వర్గాలకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా ఆ గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్ళే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కల్పించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. అందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం 6 నెలల పాటు వరద వచ్చింది. గతంలో నాకున్న 20-25 సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి 4 రోజులు 5 రోజులు ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేది. ఆ 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళం, రీహాబిలిటేషన్ సెంటర్లు తీసుకెళ్లేవాళ్ళం, తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి 5 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్గా వరద ఉంది. ఈ వరద నుంచి 1,00,000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాపాడింది ఈ రిటైనింగ్ వాల్. అందువల్ల ఈ రిటైనింగ్ ఇది కూడా కాస్త కూడా పూర్తి చేస్తే గత సంవత్సరం 200 సంవత్సరాల నాడు పడిన వర్షం మరలా అంత ఉధృతంగా వర్షం పడి అటు బుడమేరు పొంగి విజయవాడ నగరం అంతా అతాకుతున్న సందర్భంలో ఇక్కడ ఈ చిన్న ప్రాంతం నుంచి వచ్చే నీళ్ల వల్ల కూడా కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అందువల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా రేపు వచ్చే వర్షాకాలం కలిగి గోడ పూర్తి చేసేట్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆవిడ మేడం గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్లో నిరంతరం ఆవిడ ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా చక్కటి స్పందనతో అక్కడ వాళ్ళకి అండగా ఉండేటట్టుగా ఉండటం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న అవాస్తవాల్ని, వాళ్ళు చెబుతున్న అవాస్తవమైన అబద్ధపు మాటల్ని తిప్పికొట్టే దానిలో మొట్టమొదటి కూడా ముందంజలో ఉంటూ అనిత గారు చక్కటి విధానంలో నాయకులుగా డెవలప్ అవుతున్నారు. ఆవిడ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ఆవిడ కృతజ్ఞత.